సభకు నమస్కారం. కాంగ్రెస్ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించుకోవడానికి సమావేశం జరిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు శ్రీధర్ బాబు గారు, పెద్దలు సీతక్క గారు, స్టేజ్ పైన ఉన్న పెద్దలందరికీ కూడా, ఇంకా కార్యకర్తలందరికీ కూడా ఏదైతే ఉత్సాహంతో జోష్తో ఉన్నారో, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని మళ్ళీ పార్లమెంట్ లో కూడా అభ్యర్థులను గెలిపించుకొని రాహుల్ గాంధీ గారిని ఏదైతే నాయకత్వం ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే కంకణం కట్టుకొని ముందుకెళ్తున్నారో మీ అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు చెప్పడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, కాకా వెంకట స్వామి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు, సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్ లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు కాపాడడానికి ఇప్పుడు బిఐఎఫ్ఆర్ నుంచి తొలగించడం జరిగింది. ఇప్పుడే అందరూ మాట్లాడే విధంగా మనకు ఆ రోజులలో సింగరేణి కార్మికులకు పెన్షన్ అయినా కానీ, తర్వాత దేశవ్యాప్తంగా ప్రైవేట్ సెక్టర్ లో కూడా పెన్షన్ తీసుకురావడంలో కాకా వెంకట స్వామి గారు కీలకమైన పాత్ర వేశారు. తెలంగాణ ఉద్యమంలో 1969లో పోలీస్ గాయాలు పడి సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా తెలంగాణ ఎక్కడైనా ఇవ్వాలని చెప్పి వారు కొట్లాడడం జరిగింది. మీరందరికీ తెలుసు, మనమందరం కలిసి తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. నిరంతరం ఈ 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే నియంతృత్వ పాలన, ఈ అవినీతి పాలన ఏదైతే చేశారో అందరూ కూడా కలిసి ఈ కేసీఆర్ వారికి సరైన గుణపాఠం నేర్పియాలని చెప్పి మొన్న ఎలక్షన్లలో ఇష్టం వచ్చినట్టు పైసలు ఖర్చు పెట్టి పోలీస్ ని వాడుకొని అన్ని విధాలుగా గెలవాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రజలు ఏదైతే ఆ అహంకారాన్ని, కేసీఆర్ అహంకారాన్ని పొందబెట్టాలని చెప్పి టిఆర్ఎస్ అభ్యర్థులను అన్ని చోట్ల కూడా ఓడించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బాగుపడుతుంది అని చెప్పి అనుకున్నారు. కానీ మీరు అందరూ చూస్తున్నారు, తెలంగాణని అప్పుల పాలు చేసి కాళేశ్వరం లెక్క 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2 టీఎంసీ నీళ్లు రాకుండా కానీ 3వ టీఎంసీకి 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అప్పుడు కాకా వెంకట స్వామి గారు ప్రాణహిత చెప్పల్లా ఇది కేవలం 33,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కూడా కేవలం 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని చెప్తే, కానీ కేసీఆర్ కేవలం కమిషన్లు దోచుకోవడానికి ఈ రాష్ట్రానికి ఏదైతే కాళేశ్వరంలో దోపిడీ చేస్తారో, మిషన్ భగీరథలో 45,000 కోట్ల దుర్వినియోగం, అదొక కుంభకోణం, ధరణి పోర్టల్ కుంభకోణం, అన్ని కుంభకోణాలు తీసుకుంటే కేవలం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేశారు. కానీ వారి కుటుంబ సభ్యులు వాళ్ళే ఆస్తులు పెంచుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఏది కూడా సరిగా అమలు చేయలేదు. మీరు చూస్తున్నారు, ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఇది కేంద్రం చేసిన చట్టము, కేంద్రం దీనిలో నిర్ణయం తీసుకోవాలి. నిన్న వారు ధర్నా చేసేటప్పుడు కొన్ని విమర్శలు చేశారు, నా పైన, మా కుటుంబం పైన విమర్శలు చేశారు. నేను ఇదే ప్రశ్నిస్తున్నాను వాళ్ళందరికీ కూడా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించుకోవాలని చెప్పి మనమందరం పోరాడినప్పుడు మేము కూడా పోరాడినాం. అప్పుడు మా అన్నగారు కూడా రాజకీయాలలో ఉన్నారు, మా నాన్నగారు కూడా ఉన్నారు. కానీ అప్పుడు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు. మేము మీడియా ఛానల్, తెలంగాణలో మీడియా ఛానల్ ఉండాలి, తెలంగాణ ప్రజలకు ఒక మంచి ఛానల్ ఇస్తే తెలంగాణ గురించి చెప్పుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా ఎవరు కుటుంబ సభ్యులు అని చెప్పలేదు. కేసీఆర్
మా మీడియా సంస్థకి 150 కోట్ల రూపాయలు ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలో అది ఇవ్వనప్పుడు అప్పుడు కూడా ఎవరు కుటుంబ సభ్యులని చెప్పలేదు. కానీ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మొన్న ఎలక్షన్లలో కూడా వారు భారీ మెజారిటీతో మన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారు. నేను ఎక్కువ సమయం తీసుకోను. మీ అందరికీ తెలుసు, మా నాన్నగారు ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పుడే ఉప్పలగారు చెప్పినట్టు వారు ప్రత్యేకంగా మంచిర్యాలకి వచ్చి మంచిర్యాలలో ఉండి అందరితో కలిసి వారు ప్రజల సమస్యలు వారి పరిష్కరించి దూరం చేయడానికి ప్రయత్నించేవారు. అలాగే నేను కూడా ఎంపీగా అయినప్పుడు ఫస్ట్ ఇంటర్సిటీ ట్రైన్ అప్పుడు 3 నెలల్లోనే నేను హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి వరకు ఇంటర్సిటీ ట్రైన్ ప్రారంభం చేయడం జరిగింది. దాంతో పాటు మీ అందరికీ తెలిసిన విషయమే మనకు సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్ స్టాపేజ్, నవజీవన్ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ ఇక్కడ ప్లాట్ఫామ్ 3rd ప్లాట్ఫామ్ కూడా దీన్ని మరమ్మతులు చేయాలని చెప్పి స్పెషల్ నిధులు కేటాయించడము ఇవన్నీ కూడా అప్పుడు నేను ఎంపీగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. మా నాన్నగారు ఏదైతే సింగరేణి సంస్థలో 1,00,000 ఉద్యోగాలు కాపాడారో మా అన్నగారు వినోద్ గారు అప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ లో 5,000 ఉద్యోగాలతో ఆ జైపూర్ పవర్ ప్లాంట్ కూడా తీసుకురావడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ దాన్ని కూడా రీఓపెనింగ్ లో కీలకమైన పాత్ర వేసి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి ఆ కర్మాగారం కూడా ప్రారంభం చేసి అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొన్న కూడా సింగరేణి సంస్థలో కేవలం స్థానికులకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఇక్కడ కూడా 5,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మీరు అందరూ చూస్తున్నారు, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఈ ప్రాంతంలో పెడితే అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుని ఉద్యోగాలు కల్పించడానికి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా 100 రోజులలో సింగరేణి సంస్థ ద్వారా ప్రారంభం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలం ఉద్యోగాలు కల్పించడానికి. మీరు చూస్తారు, నిన్న రాహుల్ గాంధీ గారు కూడా ఇదే చెప్పారు, 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ భర్తీ చేస్తారు. ఈ వచ్చే సమయంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. మన ఐటీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారు ప్రత్యేకంగా దావోస్ వెళ్ళి అక్కడ 40,000 కోట్ల రూపాయలు మన తెలంగాణ ప్రాంతంలో పెట్టి ఇంకా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు అప్పుడు దావోస్ పోయి కూడా తీసుకురావడం జరిగింది. వారు నిరంతరం ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కువ కంపెనీలు ఈ ప్రాంతానికి తీసుకొస్తే మనం ఎక్కువ ఉద్యోగాలు కల్పించవచ్చు అని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా కొందరు ఏదైతే మాట్లాడారో ఈ ప్రాంతానికి కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రత్యేకంగా బొగ్గు ఉన్నది, బొగ్గుతోనే కర్మాగారం రావచ్చు. మేము సింగరేణి సంస్థకు ఇదే కోరుతున్నాము. ఇంకొక మైన్ ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రారంభించి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మంత్రి గారు ఇక్కడ ఉన్నారు. మీరు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కొత్త మైన్స్ కూడా ఈ ప్రాంతంలో తేవాలని చెప్పి కోరుతున్నాము. ఇంకొకటి 11,000 మెగావాట్ జైపూర్ పవర్ ప్లాంట్, దీన్ని కూడా ఎక్స్పాన్షన్ చేసి ఇంకొక 5,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. అది కూడా తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో మీరందరికీ కూడా ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మళ్ళీ ఒక మంచి అవకాశము, మీరు వంశీని గెలిపిస్తే మేమందరం కూడా కష్టపడి ఏదైతే నిధులు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాలో ఈ కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు తీసుకొచ్చి ఈ మంచిర్యాల ప్రాంతాన్ని మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ, మనకు ఒక డైనమిక్ మంత్రి ఇన్ఛార్జ్ గా ఉన్నారు సీతక్క గారు. నేను 3 నెలలుగా చూశాను, ఏది ప్రపోజల్ ఈ ప్రాంతంలో ఏదైనా మంచిగా పనిచేయాలనుకుంటే వారు తక్షణమే శాంక్షన్ ఇచ్చి మనకు మన అభివృద్ధి చేసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నారు. మీరు అందరూ చూస్తారు, ప్రేమ్ సాగర్ రావు గారు ఈ 3 నెలల్లోనే 200 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రాంతంలో మంచిగా పనులు చేసి ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి వారు కృషి చేస్తున్నారు. మీ అందరికీ విశ్వాసం ఇస్తున్నాను. వంశీ కూడా వారి వార్డులోనే వారితో సహా కలిసి పనిచేసి మంచిర్యాలని మంచిగా అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.